పరిశుద్ధమైన సేవలో పాల్పొందేటంటే మనము తప్పకుండా సరి చేసుకోవాలి. ఆయన హెచ్చవలను, నేను తగ్గవలను. అంతే. ఇంకా అహంకారం ఏంటి, గర్వం ఏంటి, దీనంతటినీ కూడా మనం తీసేసుకోవాలి. యోహాను ఏమంటున్నాడంటే నేను తగ్గవలను. అరే యేసుప్రభుకే బాప్తీసం ఇవ్వగలిగినటువంటి వాడు, దేవుడు అతను సెలెక్ట్ చేసుకున్నాడు, ఆయన మార్గాలు సిద్ధపరచని సెలెక్ట్ చేసుకున్నాడు, అసలు యేసయ్యనే బాప్తీసం ఇవ్వడానికి సెలెక్ట్ చేశాడు. అటువంటి వాడు ఏమంటాడు, బాబోయ్ నేను తగ్గాలి. ఎంత హెచ్చించుకోవచ్చు, నేనే యోహాన్ని అనడానికి వీల్లేదు. అక్కడ ఒక స్వరము అంతే. ఆయన పేరేంటంటే అరణ్యములో ఒక కేక, అంతే. దేవుని సేవకుడు అయినటువంటి కేక, అంతే. సో ఎంత తగ్గించుకున్నాడు, అంత తగ్గించుకుంటేనే కానీ ఏ సేవకు రావడానికి మార్గంలోనూ ఏర్పాటు చేయలేడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు, చదువు చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు మనకి. అయినప్పటికీ మనం తగ్గి ఉంటేనే మనకు సహాయం చేస్తాడు. తగ్గకుండా ఉన్న